ఇక రాత్రి అయింది. అందరూ పడుకున్న తర్వాత పాండవులు ద్రౌపదిని కలిశారు. ద్రౌపది ఆగలేదు. మీ ధర్మం ఎప్పుడూ నా గౌరవం కంటే పెద్దదేనా? సభలో కూడా అలాగే. ఈరోజు కూడా మీలో ఒక్కరూ ముందుకు రాలేదు అని గట్టిగా ప్రశ్నించింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కాని వాళ్ల లోపల కోపం రగులుతోంది. అప్పుడు ధర్మరాజు తల పైకెత్తాడు. ఆ కళ్లలో ఎప్పుడూ చూడని కోపం మెరిసింది. ఏం చెయ్యాలో మాకు తెలుసు అని గంభీరంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అంతే, అన్నయ్య అనుమతిచ్చాడు. వాడి పని మేము చూసుకుంటాం అని భీముడు గట్టిగా అన్నాడు. ద్రౌపది తన మాయాజాలంతో కీచకుడిని నమ్మించింది. నువ్వు నన్ను పొందాలంటే అందరూ నిద్రపోయే వేళ చీకటిగా ఉండే నర్తనశాలకు రా అని చెప్పింది. కీచకుడు కామంతో కళ్ళు మూసుకుపోయి అది తన మరణశాసనం అని తెలియక సరేనన్నాడు. ద్రౌపది చెప్పినట్టుగానే కీచకుడు ఆ నర్తనశాలకు చేరుకుంటాడు. తలుపు తెరిచి లోపలికి అడుగుపెడతాడు. గది మొత్తం చీకటి. కాస్త జాగ్రత్తగా చూస్తే గది మధ్యలో మంచంపై ఒక రూపం కనిపిస్తుంది. కీచకుడు ఆనందంగా తలుపులు మూసేస్తాడు. బయట తాళం వేసేస్తారు. కాని ఆ చీకటిలో కీచకుడు నెమ్మదిగా ముందుకు వస్తాడు. ఆ నేల స్వల్పంగా కంపించినట్టుగా అనిపిస్తుంది. ఏమిటిది అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తాడు. చీకటి మధ్యలో ఒక భారీ నీడ కదులుతోంది. మెల్లగా ఆ ఆకారం ముందుకు వస్తున్నట్లు అనిపిస్తుంది. అది ఎవరు? ఆ తరువాత ఏం జరగబోతోంది అనేది తరువాత భాగంలో చూద్దాం.